కావలి పట్టణ వెంగళరావు నగర్ నివాసులు కాంట్రాక్టర్ శ్రీ నోటి ప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు కావలి పట్టణం తుఫాన్ నగర్లో సంయుక్త సేవా సాంద్రత కార్యాలయంలో చదువుకుంటున్న పేద విద్యార్థుల మధ్య ఘనంగా జరుపుకొని పిల్లలకు విందు భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాత నోటి ప్రసాద్ రెడ్డి, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి, కుటుంబ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మరియు స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవా సాంద్రత కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులందరికీ కూడా రకరకాలుగా పేదరికంలో ఉన్న విద్యార్థులను చేరదీసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు అందిస్తున్న సంయుక్త సేవా సంస్థ సురేందర్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మరి మిత్రుడు కాంట్రాక్టర్ అయిన నోటి ప్రసాద్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిన్నారుల దగ్గర పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా మంచి భోజనం అరేంజ్ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి మరి విద్యాబుద్ధులు నేర్చుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో ఎదిగి సమాజంలో ఉండే నిరుపేదలైన చిన్నారుల్ని చేతనంత వరకు సహాయం చేయాలని కోరుతూ అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి చిన్నారులందరూ కూడా క్రమశిక్షణగా విద్యాబుద్ధి నేర్పిస్తూ సర్వీస్ చేస్తున్న సురేందర్ గారికి మిత్రులు మరి గోగోలు మండలం కొత్తపాలెం కొత్తూరు గ్రామానికి చెందిన బొడ్డు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వై మస్తాన్ రెడ్డి గారికి, రాంబాబు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సభాముఖంగా నమస్కారం చేసుకుంటూ మేమందరం కూడా నోటి ప్రసాద్ రెడ్డి గారి సేవా కార్యక్రమంలో భాగస్వాములై పేదవాళ్ళని పేద విద్యార్థుల్ని మనస్ఫూర్తిగా వాళ్ళ విద్యాబుద్ధి నేర్చుకుని డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర గారికి, ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చి లైన్లో కూర్చోలేదు. కూర్చో. మా ఇటు కూర్చోండి. ఓయ్